మనకుండే ఇష్టం, మనకుండే ప్యాషన్ మనకి ఫుడ్ పెడతది అనుకుంటాం. కానీ అది ముమ్మాటికి తప్పు. మనకి ఒక ఇష్టమైన ఫీల్డ్‌లో ఎవరి దగ్గరికైనా ఎళ్లి, నాకిదంటే ప్యాషన్ అండి. నేను చాలా చేస్తానిది. అసలు నేను ఈ ఫీల్డ్ కాకుండా నా మైండ్‌లో ఇంకోటి లేదు. అసలు ఈ పని తప్ప నాకు ఇంకేమీ రాదు. ఇది తప్ప నేను ఇంకేం చేయలేను. దీనికోసం ప్రాణమైనా ఇస్తాను అని గాని నువ్వెవరి దగ్గరైనా చెప్తే, లేదంటే ఒకవేళ చెప్తున్నట్టయితే అర్జెంట్‌గా దాన్ని బంద్ చెయి. ఆపేసేయి. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. ఎప్పుడైనా సరే నాకిదంటే ప్యాషన్ అని గాని, నాకిదంటే పిచ్చి, నాకు ఈ పనంటే ఇంక కోసేసుకుంటాను అని గాని నువ్వెవరి దగ్గరైనా చెప్పావా, ఆ నెక్స్ట్ మినిట్ నుంచి నిన్ను ఎలా వాడతారంటే లిటరల్లీ నీ బండికుండే టైరు నీ వల్ల ఎంతైతే రోడ్డుకి రోజు తిరిగి అరిగిపోతూ ఉంటుందో, అలా నిన్ను వాళ్ళ పనుల కోసం, వాళ్ళ ప్రాఫిట్స్ కోసం, వాళ్ళ లాభాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం వాడికి దొబ్బుతారు. అసలు ఎక్కడా కూడా నీ నోట్లోంచి ప్యాషన్ అనే పదం రానివ్వకు. ఆ రోజులు వెళ్ళిపోయినాయి. వీడికి ప్యాషన్ ఉందిరా, ఈడు పనికొస్తాడు అని నీలో ఉండే ప్యాషన్ని వాడుకునే రోజులు దొబ్బినాయి. ఇక్కడ మనిషిని వాడుకుంటున్నారు. లిటరల్‌గా ఈడికి ఈ పని తప్ప ఇంకేది చేయలేడు. ఈడికి ఇదంటే చాలా ఇష్టం. సో, ఈడు ఏమన్నా పడతాడు, ఏమన్నా చేస్తాడు, ఎంతైనా చేస్తాడు, ఏమీ ఆశించడు అని చెప్పి ఆళ్ళకొక్కసారి నువ్వు డైరెక్ట్, ఇండైరెక్ట్ క్లారిటీ ఇచ్చేసావంటే నీ బతుకు కుక్క బతుకు. నీ లిటరల్ కుక్క బతుకు కాదు, ఇంకా దానికి మించి అయిపోద్ది. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏ పని చేసినా సరే, మనం ఎంత చిన్న పని చేసినా సరే, మన కష్టానికి ఒక విలువ ఉంటుంది. నువ్వు కొత్తోడివా, నువ్వు పాతోడివా, నువ్వు ఎక్స్పీరియన్స్డా, లేదంటే నువ్వు చాలా గొప్పగా పని చేస్తావా, లేదంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నావా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం ఇంత కష్టపడి దేనికి? తినడం కోసం, ఉండడం కోసం, కొంచెం బాగా బ్రతకడం కోసం. ఒకవేళ ఎంత కష్టపడినా సరే నీ కడుపు నిండదో, నువ్వు గొప్పగా బ్రతకలేవు. అసలు ఏం చెయ్యకపోయినా సరే నీకు ఎక్కడో దుక్కున ఒక ముద్ద దొరుకుతుందంటే ఎవడైనా పని చేస్తాడా? చేయడు. మరి అలాంటప్పుడు నా ప్యాషను, నాకు విపరీతమైన ఇష్టం అని చెప్పి నువ్వు కష్టపడే కష్టానికి కనీసం 10 రూపాయలు కూడా తీసుకోకుండా అక్కడ పని చేసుకుని ఏదో ఊడబొడి చేద్దాము అని చెప్పేసి వాళ్ళకి నీలో ఉండే ఇష్టాలన్నీ పంచేసామనుకో, చెప్పేసామనుకో, వాళ్ళకి అదే చులకన అవుతుంది అంటున్నాను. నీకు అర్థమవుతుందో లేదో? ఇలా చాలామంది వాడేయబడుతున్నారు. చాలామందిని వాడేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఆఫీస్కి వెళ్ళావు. నువ్వు ఆఫీస్కి వెళ్ళి అక్కడ నాకు ఈ సాఫ్ట్వేర్ ఆఫీస్ అంటే ఇష్టం అండి, నేను బాగా చదువుకున్నాను, కానీ నాకు ఇమ్మీడియట్గా జాబ్ లేదు, నాకు ఈ కోడింగ్ అంటే ప్యాషను, సో మీరు ఎంత ఇచ్చినా పర్లేదు నేను చేసుకుంటాను అని చెప్పి ఏదైనా ఒక చిన్న స్టార్టప్ కంపెనీకి సపోర్ట్ అవుతానేమో నేను నువ్వు వెళ్ళావు అనుకో, వాళ్ళు చేసే పని ఏంటంటే, అమ్మ నీ అమ్మ ఎవడో దొరికాడని చెప్పేసి నిన్ను రాత్రి పగలో మొత్తం నాకేస్తారు. పోన్లే సాఫ్ట్వేర్లో ఉందో లేదో పక్కన పెట్టేస్తే, మా ఫీల్డ్కి అవుతాం, సినిమా ఫీల్డ్కి వెళ్ళి సార్ నేను బాగా రాయగలను సార్, బాగా నటించగలను, నాకేముంది సార్, నాకు ఈ ఫీల్డ్ అంటే ఇష్టం, ఇది తప్ప నాకు ఇంకేం తెలీదు, నన్ను పెట్టుకోండి సార్ ఏదోలాగా, ప్లీజ్ సార్ అట్లీస్ట్ ఈ ప్రాజెక్ట్కైనా పెట్టుకోండి నువ్వు బ్రతిమలాడావు అనుకో, వాళ్ళు అంటారు అలా ఏం లేదు, నీలో ఆ ఫైర్ కనిపిస్తుంది అని చెప్పి తీసుకుంటారు. తీసుకుని నువ్వు చేసే చాకరీ ఏమో ఆల్మోస్ట్ ఇంకా గాడి చేసే చాకరీ ఉంటుంది. అది ఎనీవేర్ రైటింగ్ ఆర్ లేదంటే ఇంకోటి పక్కన పెట్టేస్తే, కానీ వాళ్ళు ఇచ్చేది మాత్రం కనీసం నాకు తెలిసి నువ్వు కూలి పనికి వెళ్తే ఇస్తారేమో, కూలి పనికి వెళ్తే దానికంటే ఎక్కువ వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, నీకు ఇది నేను ఇనీషియల్ డేస్లో అంటే ఒక 10 సంవత్సరాల క్రితం నేను ఫేస్ చేశా ఒక చోట. నాకు అనిపించింది, ఇదేంటి మనం అంత కరెక్ట్గానే చెప్పాం కదా, నేను బాగా చేస్తాను, నాకు ఈ ఫీల్డ్ అంటేనే ఇష్టం, అందుకే వచ్చేసానని చెప్పాను కదా, ఎందుకు మనకి ఎంత తక్కువ ఇస్తున్నారు? అక్కడ ఉన్నాడు ఆయనేమో ఏ పని చేయట్లేదు, అన్నీ మనకే చెప్తున్నాడు. చెప్పడానికి బదులుగా ఆయనకంటే బాగా నేను ఆలోచిస్తున్నాను, నేను చేసినవి కూడా నేనే చేయించానని అతను చెప్పుకుంటున్నాడు. సో ఏంటి కర్మ అని 10 సంవత్సరాల క్రితం నేను ఫేస్ చేశా.
లిటరల్‌గా 4000 ఎంతో ఇచ్చేవారేమో. తర్వాత డీకోడ్ చేసి, చేసి, చేసి నేను అలా చూస్తామంటే నాలాగే వచ్చినోడు ప్రతి ఒక్కడు నాకు ప్యాషన్ అండి. నాకసలు నేను ఏదో ఒకటి సాధించాలని వచ్చానండి. నన్ను ఏమైనా సరే తీసుకోండి అని చేతులు నలిపేసుకుంటున్నారు. అలా చేతులు నలిపిన ప్రతి ఒక్కడికి తర్వాత ఒళ్ళు నలిగిపోయింది. అప్పుడు అర్థమైంది. ఎప్పుడైనా సరే నువ్వు ఒక చోటకెళ్ళినప్పుడు, నువ్వు ఒక చోట నిలబడాలి అనుకున్నప్పుడు, నువ్వు ఆ చోట ఏదో ఒకటి చెయ్యాలనుకున్నప్పుడు ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే, నాకిది ప్యాషన్ అని చెప్పడం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్యాషన్ కూడిపెట్టదు. నేను ఈ పని చేయగలుగుతాను. ఆల్రెడీ నేను ఈ పని చేశా. నేను ఈ పని చేస్తే నాకంటా గొప్పగా మేబీ ఎవడో చేయలేడేమో. నాకు ఒక ఛాన్స్ ఇస్తే అది ఎలాగో నేను చేసి చూపిస్తా. ఒకవేళ మీకు నచ్చలేదనుకోండి, వెళ్ళిపోమనండి. ఇలా మొదలు పెడితే కనుక నీకు ఇదే కాకుండా ఇంకో ఆప్షన్ ఉంది. అంటే ఇక్కడ కాకపోయినా నువ్వు ఎక్కడో చోట ఈ పని చేసుకుని బ్రతకగలవు అనేది వాడికి అర్థమవుతుంది. అప్పుడు ఏమవుద్దంటే నీకిచ్చే బతుకు తెరువు డబ్బులు ఏవైతే ఉంటాయో దాంట్లో ఒక చిన్న చేంజ్ ఓవర్ కనిపిస్తుంది. నిన్ను చూసినప్పుడు వీడికి 10,000 ఇస్తే సరిపోద్రా అనుకున్నాడు. లేదు లేదు, మనోడు కొంచెం సాలిడ్ గట్టిగానే ఉన్నాడు. సో 10,000 అంటే వెళ్ళిపోతాడేమో, ఇప్పుడు మనకు మనిషి అవసరం, సర్లే ఒక 15,000 ఇద్దాం అని చెప్పి అట్లీస్ట్ నీ విలువని 10 నుంచి ఇంకో 5,000 ఎక్స్ట్రా వేసి 15,000కి తీసుకెళ్తుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఏంటి బ్రో నువ్వు అంతా నేర్చుకున్న తర్వాత మనం దేశాన్ని దున్నేయచ్చు అంటావేమో. ఈలోపు నిన్ను కనిపించి రోడ్డు మీదకి ఏం వదిలేదు కదా. నువ్వు పెంచాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లీస్ట్ నిన్ను నువ్వు కదా. 10,000కి ఏం వస్తుంది? ఏమీ రాదు. ఒకవేళ వచ్చినా కూడా నీ వర్త్ 10,000ఏనా? అంటే ఇప్పుడు ప్యాషన్ కోసం నువ్వు ఎన్ని సంవత్సరాలను ఇలాగే ఉండిపోతావా? ఉండలేవు కదా. అందుకని మన విలువని ఎప్పుడూ కూడా ఏమైనా పర్లేదు అని చెప్పి తాకట్టు పెట్టేయకూడదు. నేను ఇది అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాడుకునే వాళ్ళది కూడా తప్పు కాదు. వాళ్ళు ఏమనుకుంటారు, వారిని ఎమ్మిడి చచ్చిపోయేలా ఉన్నాడు, ఇది లేకపోతే సర్లే అక్కడ ఇక్కడ పడి ఉండేది ఏముంది, మన దగ్గరే పడి ఉంటాడు అంటాడు. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటుందంటే, ఛత్రపతిలో ఈ ప్రభాస్ గారికి కోటా శ్రీనివాసరావుకి ఒక సీన్ ఉంటుంది. మొత్తం వాళ్ళ ఏరియా మొత్తం ప్రభాస్ వాళ్ళని చంపేయడం వల్ల, వీళ్ళని కాటరాజుని చంపేయడం వల్ల వాళ్ళ ఏరియా మొత్తం రచ్చరచ్చ అయిపోతూ ఉంటుంది. అదే సిచ్యువేషన్లో ప్రభాస్ ఇక్కడికి వచ్చి మొత్తం గొడవ అంతా అవగొట్టేసుకుని కాటరాజుని చంపేస్తాడు, బాజీరావుని చంపేస్తాడు. వచ్చి నిలబడి చూస్తూ ఉంటే కోట శ్రీనివాసరావు గారు అంటారన్నమాట, అరే ఏంటి ఆ బాజీరావుని కూడా వేస్తూ ఉంటాడు కదా, సర్లే ఆడి దగ్గర వీడి దగ్గర పని చేయడం ఎందుకని అదేదో నా దగ్గరే చెయ్యి అన్న వెంటనే ప్రభాస్ అంటాడు, ఇలాంటి పనులు చేయమండి. ఇంకా అప్పుడు కోట శ్రీనివాసరావు ఏంట్రా నోరు లేస్తుంది, ఇలాంటి వాడు ఎక్కడ దుక్కుని పని చేసి వాడు తప్ప వేరే దారి లేదు అని చెప్పి ఒక డైలాగ్ చెప్తాడు. అది ఎందుకు చెప్తాడంటే, ఈ హీరో గ్యాంగ్ అంతా అంతకుముందు ఆడిచ్చే ఆ చిన్న అమౌంట్కి, అంటే ఇంటి ఖర్చులకు కూడా సరిపోనే అమౌంట్ కోసం వాళ్ళ ప్రాణాలకు తెగించి సముద్రాల్లోకి వెళ్ళి సరుకు తీసుకొస్తూ ఉంటారు. అంతకుముందు బ్యాక్ ఎండ్లో ఒక సీన్ కూడా జరుగుతుంది. ఛత్రపతి అజయ్ చెప్తూ ఉంటాడు, అన్న కొంచెం ఈ నెల ఎక్కువ డబ్బులు కావాలన్నా మా చెల్లి ఫీజు కట్టాలి సంథింగ్ ఏదో అంటూ ఉంటాడు. అంటే కనీసం వాళ్ళ ఇంట్లో అవసరాలు కూడా తీర్చలేని పని కోసం వీళ్ళు ప్రాణాలు తెగించి పని చేస్తూ ఉంటారు. దట్స్ కాల్డ్ ఏంటంటే ఆప్షన్ లేకపోవడం, ఇంకో దిక్కు లేకపోవడం. మరి నువ్వు అలా కాదు కదా, బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక చోట కాకపోతే ఇంకో చోట వస్తుంది. నేనేం చెప్తున్నా అంటే బాగా గుర్తుపెట్టుకో, పొగరగా ఉండు, పొగరగా సమాధానం చెప్పు అని చెప్పట్లా. నేను ఇది చేయగలను, బాగా చేస్తాను, మీరు చూద్దురు కానీ చూసి మీకు నచ్చకపోతే అప్పుడు వెళ్ళిపోతాను అని చెప్పు. దాంట్లో కూడా నీ ప్యాషన్ ఉన్నట్టే. అంటే నేను ఒకసారి ఆ పని చేస్తే నాలా ఇంకెవడో చేయలేడు, లేదంటే మీరిచ్చే ఆ పని నాకంటే బాగా ఎవడో చేయలేడు, నేను చేస్తే మీకు నచ్చుతుంది అని చెప్పమంటున్నా. అప్పుడు ఆ మాటలకి ఏం తెలుస్తుంది అంటే, ఓకే మనోడు మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు, సో మనోడు మెచ్యూర్గా ఉన్నాడు, పిల్లబచ్చగాళ్ళగా ఏమైనా ఏం లేదు చచ్చిపోతాం సరిగ్గా లేకపోతే అంటలేదు అంటే ఆడికి ఒక మైండ్ సెట్ క్రియేట్ అవుద్ది. సో చేసుకుంటా అంటున్నాడు కదా, ఎలాగ మనం దీనికోసం ఒక 20,000 అనుకున్నాం, కొంచెం అటు ఇటు మాట్లాడో 15,000కో 17,000కో సెట్ చేయండి అనుకుంటారు. వాళ్ళ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఇది అబద్ధం కాదు, నువ్వు కామెంట్ చేయి. ఇది కాకుండా ప్యాషను అని చెప్పి సంవత్సరాల తరబడి కాంపౌండ్స్లో కేవలం
ఫుడ్‌కి సరిపోయేంత డబ్బులో, లేదంటే దారి ఛార్జీలకి సరిపోయేంత డబ్బులో, వీటి కోసం వాళ్ళ కష్టం మొత్తాన్ని వృధా చేసుకొని, సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉన్న ఫీల్డ్స్‌లో రోడ్డున పడిపోయినోళ్ళని నేను వందల మంది, మేబీ వేల మందిని చూసా. చివరికి ఆళ్ళకి జ్ఞానం వచ్చి, ఓహో! ఇదన్నమాట పరిస్థితి అని కోలుకునేసరికి, వాళ్ళ కిందున్నోళ్ళు, వాళ్ళ పైన ఉన్నోళ్ళకి, ఓహో! ఈడంటే ఇది అని ఒక ముద్ర పడిపోయి, ఆడప్పుడు సీరియస్‌గా నేను ఇది చేస్తాను కదా! నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగినా సరే, ఊరికే మళ్ళా మనకేముంది, నెక్స్ట్ ప్రాజెక్ట్ చూద్దాంలే అని చెప్పి లోకు కట్టేసి, ఆడినొక తోలుబొమ్మని చేసేసి, ఆడి కష్టం మీద సంపాదించుకునే వాళ్ళు చాలామందున్నారు. అందుకని జెన్‌జీ కిడ్స్ కావచ్చు, లేదంటే అప్‌కమింగ్ వస్తున్నోళ్ళు ఎవరైనా కావచ్చు, ఎనీ ఫీల్డ్, ఇదనే కాదు ఎనీ ఫీల్డ్, ఎప్పుడైనా నీ పనిని ఎక్స్‌ప్రెస్ చెయ్యి. నువ్వేం చేయగలవో చెప్పుకో. నువ్వెలా చేయగలవో చెప్పుకో, అంతేగాని ఈ ప్యాషను, పిచ్చి, ప్రాణం ఈ 3 పదాలు వాడడం మానేయి. ఎవడైనా సరే ఒక 2000కి ఎవడు తక్కువ వస్తాడనే చూస్తాడు తప్ప, ఒరేయ్! ఈడికి ఎంత పిచ్చి ప్యాషన్ ఉందంట, ఈడికి ఒక 10,000 ఎక్కువ ఇచ్చి పెట్టుకోండ్రా అని ఏ ఎదవ చూడ్డు. ఎందుకంటే నీలాంటోళ్ళు అక్కడ వందల మంది ఉన్నారు. వాళ్ళకి పిక్ చేసుకునే ఛాన్స్ ఉంది. అంటే ఈడు కాకపోతే ఈయన తీసుకుంటారా, ఈడు తక్కువగా వస్తున్నాడు, ఎంత 250 తక్కువగా వస్తున్నాడా, ఈయనే తీసుకోండి అనే ఛాన్స్ ఉంది. సో అలాంటి ఛాన్స్ ఉంది కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. ఖచ్చితంగా నీకు ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చేలోపు నీ బతుకు ఎంతో కొంత వరస్ట్గా ఉండకూడదు, కొంచెం బాగుండాలి అంటే మాత్రం ఆ చెప్పిన 3 పదాలు, ప్యాషను, పిచ్చి, చచ్చిపోయేంత ఇష్టం, ఇలాంటివి నీ వృత్తిపరంగా నీ ప్రొఫెషన్లో ఎప్పుడూ వాడుకో. ఇక్కడ చచ్చిపోయేంత ఇష్టంతో పనిచేసేవాడు ఎవడో లేడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పొలిటీషియన్ ఉన్నాడు. పొలిటీషియన్ అవ్వకముందు తను యూఎస్లోనూ ఎక్కడో ఉండి ఒక 1000 కోట్లు సంపాదించిన ఆస్తిపరుడు, 1000 కోట్లు ఉంది, బిలియనీర్ అనుకోపోని. సో ఆల్ ఆఫ్ సడన్ వచ్చాడు, పొలిటీషియన్ అవ్వాలన్నాడు, టికెట్ కోసం ట్రై చేశాడు, జనాల కాలు పట్టుకున్నాడు, మొత్తం మీద గెలిచాడు, ఒక పదవి వచ్చింది, ఒక పవర్ వచ్చింది. ఎందుకు పాలిటిక్స్లోకి వచ్చావు అని అడిగితే మనోడేమంటాడు, నేను ప్రజాసేవ చేయడానికి అంటాడు. నీ దగ్గర 1000 కోట్లు ఉంది, నువ్వు ప్రజలందరికీ సాయం చేయాల్సిన అవసరంలా. నువ్వు పుట్టిన ఊరో, నువ్వు చదువుకున్న ఊరో, లేదంటే మీ మండలంలో ఒక చిన్న ఊరో, లేదంటే మీ ఊర్లో ఒక 10,000 మంది జనాభా ఉండుంటే, అలాంటి చిన్న ఊర్లో అట్లీస్ట్ కట్టిక దరిద్రంలో ఉన్నోళ్ళు ఒక 500 మంది ఫ్యామిలీస్ ఉంటారు. 500 మందికి ఒక 2 రూమ్లు ఇల్లు కట్టించావు అనుకో, మహా అయితే 5 లక్షలు అవుద్ది. అంటే 500 ఇల్లు ఇంటూ 5 లక్షలు వేసుకున్నా, అది డైరెక్ట్ నువ్వు పెట్టకపోయినా, నువ్వు దాంట్లో ఒక 10% పెట్టుకుని, నీలాంటి ఎన్ఆర్ఐలు డబ్బులు సంపాదించిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, నేను ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాను, ప్రజాసేవ చేయాలనిపించి నేను ఊరి నుంచి వచ్చేసాను అని చెప్పి అలా కూడా చేయొచ్చు. కానీ అలా చెయ్యు. అలా చేస్తే నీకు ఏమొస్తుంది, ఏమీ రాదు. అందరూ దండం పెడతారు, మహా అయితే దేవుడు అంటారు అంతే. కానీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? పొలిటీషియన్ అయితే వస్తుంది. అందుకని నువ్వు దానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, అంతే కదా. ఇప్పుడు నాకు ప్రజాసేవ చేయడం అంటే ప్యాషను అని చెప్తాడు, కానీ దాంట్లో ప్యాషన్ ఉండదు, దాంట్లో పవర్ ఉంటుంది. నీకు అర్థమైంది అనుకుంటున్నాను. అది ప్రతి దాంట్లోని జరుగుతుంది, ప్రతి దాంట్లోని అదే రన్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, సినిమా వాళ్ళు ఇప్పుడు ఈ సినిమాలో నువ్వు యాక్ట్ చేస్తే, ఈ సినిమా నువ్వు తీస్తే, ఈ సినిమాలో నువ్వు మ్యూజిక్ చేస్తే, ఇవన్నీ చేస్తే నీకు ఏమీ రాదు, మనశ్శాంతి, హ్యాపీనెస్ వస్తుందని చెప్పు. నెక్స్ట్ మంత్ నుంచి ఒక సినిమా కూడా ఉండదు. అదంతా చేస్తే డబ్బులు వస్తాయి. అందరూ ప్యాషన్ అంటారు, ప్యాషన్ కడుపు నింపదు. ప్యాషన్ ఏం చేస్తుందంటే నీ స్థాయిని పెంచుతుంది, కానీ అది నీ లోపల ఉండాలి, నువ్వు పైకి చెప్పుకోకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే, ఫస్ట్ పని నేర్చుకో. ఒకవేళ నీకు ఆ పని నేర్చుకుంటే నాకు బాగుంటుంది అనుకునే సిచ్యువేషన్ ఉంటే, ఇది 2 నెలల్లో 3 నెలల్లో, లేదంటే అట్లీస్ట్ ఒక 6 మంత్స్ ఉండాలి. కానీ నువ్వు సంవత్సరాల తరబడి ఎక్కడికి వెళ్ళినా ప్యాషను అని చెప్పేసి లపోది బా అని గుండెలు బాధేసుకున్నావు అనుకో, తర్వాత ఏముండవు, స్టంట్లు పడిపోతూ ఉంటాయి లోపల. అందుకని నేను నిన్న కూడా ఇలాంటి సిచ్యువేషన్ వేరే అబ్బాయి విషయంలో చూశాను. అందుకని దయచేసి ఎవరో కూడా దాన్ని ఏమంటారో పిచ్చి, ప్యాషను, ఇష్టాలు ఇలాంటివి వాడకండి. అవును, నీకు తెలుసు కదా, నీకు ఏదంటే ఇష్టం మనసులో పెట్టుకో. నువ్వు దాన్ని ఎంత అందంగా చేయగలవో కూడా నీకు తెలుసు కాబట్టి అది చెప్పు,
అవతలోడు అర్థం చేసుకోగలిగే మెంటాలిటీ ఉండుంటే ఆ నోట్లోంచి వచ్చే ఆన్సరు, ఆ నోట్లోంచి వచ్చే జవాబు పర్ఫెక్ట్‌గా నీకు పనికొచ్చేదై ఉంటుంది. అయి కాకుండా పిచ్చి పిచ్చి కూతలు కూసి, ఏదో మనం పెద్ద ఖాళీగా ఉన్నాం మన ఎనకాల మనది పూసపాటి జమీందారు వంశం అన్నట్టు ఎళ్లి తొడలు కొట్టేసి, అసలు మీరు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు సార్. రక్తం పెట్టి పని చేస్తాం సార్ అన్నాం అనుకో, రక్తం లాగేస్తారు మొత్తం. అర్థమైందనుకుంటా.